అది ఇండియా 5th జెన్లో వెనకపడ్డాం, కానీ 6th జెన్ విషయంలో మాత్రం ఇండియా వెనకపడడం అనేది కుదరదు. అందుకని సూపర్ గ్లోబల్ మిలిటరీ పవర్గా అవ్వాలి అంటే, చైనాని అడ్డుకోవాలి అంటే ఇది మనకి ఇంపార్టెంట్. అందుకనే ఇప్పుడు ఇండియా డెవలప్డ్ కంట్రీ, అంటే అమెరికాని అధిగమించి 2047 నాటికి ఇండియా ఆర్థిక వ్యవస్థ చైనా వెనకాల ఉండబోతుంది. 2047 లోపే ఈ 6th జెన్ ఫైటర్ కూడా రాబోతుందని తెలుస్తుంది. అంటే ఇప్పుడు భారతదేశం 2040 నాటికే 42 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు ఉండాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందులో 60% యుద్ధ విమానాలు ఇండియా తయారవ్వాలి. ముఖ్యంగా 5th 6th జెన్లో ఇండియాలోనే తయారవ్వాలనే లక్ష్యానికి అనుకూలంగా ఈ ప్రాజెక్టులో మనం చేరబోతున్నాం. 6th జెన్ మీద దృష్టి పెట్టడం అంటే ఇండియా ఇప్పుడు చూస్తే వ్యూహాత్మకంగా చైనా అమెరికాలతో సమానంగా ఆలోచిస్తుంది. ఇంతవరకు ఎప్పుడు అది ఆలోచించాల. ఇది మోడీ ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్లో పెట్టడం, తర్వాత చైనా అమెరికాలతో సమానంగా డిఫెన్స్ టెక్నాలజీలో ఆలోచించడం అంటేనే మనం చాలా అభివృద్ధి చెందాం రాబోతుంది అనేది ఒకటి అర్థంగా మనం చెప్పుకోవచ్చు. ఈ 5th 6th జెన్ ఫైటర్స్ ఒకదాని తర్వాత ఒకటి ఇండియాలో భారత వాయుయానంలో జాయిన్ అవ్వబోతున్నాయి.